హలో ఫ్రెండ్స్, అందరికీ వ్యాపారం చేయాలని ఉంటుంది. కానీ కొంతమందే దాంట్లో సక్సెస్ కాగలుగుతున్నారు. అలాగే ప్రతి వ్యక్తి ఖచ్చితమైన ప్రయత్నం చేస్తే ప్రతి వ్యక్తి గెలుస్తాడు. కానీ ఎలా ప్రయత్నం చేయాలి? అలాగే ఆ వ్యాపారం మనకు సూటబుల్ అవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి? అని స్పష్టంగా మనం స్టడీ చేసి మనం ఒక అవగాహన పెంచుకున్నప్పుడే మనము ఖచ్చితమైన విజయాన్ని సాధించగలం. ఈరోజు సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్ చేసే శక్తి ఉంటుంది. కానీ బెస్ట్ వ్యాపారం ఏందో అర్థం కాదు. అలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక సరికొత్త వ్యాపారాన్ని చెప్తున్నాను. ఇది మీరు ఎక్కడైనా ప్రారంభించండి. ఏ ఊరైనా పర్వాలేదు. తక్కువలో తక్కువగా 50,000కు పైగా ఆదాయం ఉంటుంది. అది నేను థంబ్‌నెయిల్‌లో కూడా మెన్షన్ చేశాను. ఖచ్చితంగా స్పష్టంగా వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక అవగాహన వస్తుంది. నేను నా భావన ఏందో మీకు అర్థమవుతుంది. అలా ముందుకెళ్ళాలో కూడా మీకు స్పష్టమైన విధానం వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ఏ పాయింట్‌లోనైనా ఈ కంటెంట్ బాగున్నదని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ దగ్గర నుంచి కోరుతుంది ఒకటే, ఒక లైక్ చేయమని అడుగుతున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు హోల్సేల్ బిజినెస్‌లోకి బెస్ట్ హోల్సేల్ బిజినెస్ ఎక్కడ మీరు ప్రారంభించినా అసలు సక్సెస్ కాకపోవడం గానీ, రన్ పోవడం గానీ అనేది లేని బిజినెస్ ఆయిల్స్. ఈరోజు నూనెల వ్యాపారం. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ అవుతుంది. కానీ మీ పెట్టుబడికి తగ్గ ఆదాయము వస్తుంది. అలాగే మీరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు అంత అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది. ప్రధానంగా ఈ నూనెలు అనేది మనము ఈ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడైనా కానీ ఒక రూమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూము మనం ఎందుకంటే ఒక షాపు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది షాపులోళ్ళు వచ్చి హోల్సేల్ పాయింట్‌లో కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని మనకు ఖచ్చితంగా షాప్ ఉండాలి. షాప్ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నూనెలు మీరు కొనేటప్పుడు మీ లోకల్‌లో ఏ నూనెలు ఎక్కువ సేల్స్ అవుతున్నాయి? ఇప్పుడు పామ్ ఆయిల్ ఉంటుంది. కొన్ని ఏరియాలో రుచి గోల్డ్ అని, కొన్ని ఏరియాల్లో శుచి గోల్డ్ అని, కొన్ని ఏరియాలో ఇంకో పేరుతోటి ఇట్లా పామ్ ఆయిల్ ఎక్కువ సేల్స్ ఉంటుంది. వీటికి రకరకాల పేర్లతోటి అక్కడ చలామణి అవుతూ ఉంటాయి. మీరుంటున్న ఏరియాలో ఏ నూనెలు ఎక్కువగా సేల్ అవుతున్నాయి? ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు మీ ఊర్లో ఉన్న చిల్లర కొట్లు ఒక 4, 5 పరిశీలించండి. వాళ్ళ దగ్గర ఆయిల్స్ ఏమున్నాయో క్లారిటీగా మీరు కొన్ని ఇమేజెస్ తీసుకోగలిగితే ఆ నూనెలు అక్కడ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయని అర్థం. ఎందుకంటే మీకు దాదాపుగా ఈ నూనెలు అమ్మే ప్రతి వ్యక్తి, అంటే ప్రతి చిల్లర కొట్టు వ్యక్తి మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తాడు. ఈ హోల్సేల్ పాయింట్‌లో నుంచి. అలాగే రిటైల్ వ్యక్తులు కొనుగోలు చేస్తారు. మీకు ఇది అంటే మనం బల్క్ అమ్మకం మీద మనకు ఆదాయం వస్తుంది. కాకపోతే చాలా రీజనబుల్‌గా చేయండి. ఎందుకంటే ఈరోజు ఒక షాపు ఉన్న వ్యక్తి మీ దగ్గర ఒక రూ. 20,000 ఆయిల్స్ కొంటున్నాడంటే అతను బయట మీద అతనికి రీజనబుల్‌గా వస్తున్నదని అనిపించినప్పుడు మన దగ్గర కొంటాడు. అలాగని బయట రేట్ ఉంటే అతను మన దగ్గర కొనే ప్రయత్నం చేయడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ లేకుండా చూసుకోండి. క్రెడిట్ అనేది అసలు ఈ వ్యాపారానికి క్రెడిట్ ఇస్తే మీ కోట్ల రూపాయల పెట్టుబడి కూడా దీనికి సరిపోదు. మీరు ఫస్టు 5,00,000తో స్టార్ట్ చేస్తారా? 2,00,000 స్టార్ట్ చేస్తారా? 10,00,000 స్టార్ట్ చేస్తారా? ఎంతైనా కానీ మీ శక్తిని బట్టి స్టార్ట్ చేయండి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ వద్దు. ఓన్లీ క్యాష్ చేయండి. చాలా రీజనబుల్ రేట్. బయట ఎక్కడా రాదు. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఒక పామ్ ఆయిల్ ప్యాకెటు బయట రూ. 108 పడుతుందనుకోండి. అంటే షాపుల వ్యక్తి ఏదన్నా ఒక హోల్సేల్, అంటే మీ మాదిరి హోల్సేల్‌గా ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు రూ. 108 ఇస్తే మీరు 107కే ఇవ్వగలిగి ఉండాలి. అంటే అతను రూ. 4 ఆదాయానికి చూస్తే మీరు కేవలం రూ. 3 ఆదాయానికే చేయగలిగి ఉండాలి. అలా చేయగలిగినప్పుడే మీరు మార్కెట్‌లో నిలబడగలుగుతారు. అలా ఆ స్వభావం మీకుంది. ఆ లక్షణం మీకుంది. నేను ఈ వ్యాపారాన్ని డీల్ చేయగలను. నాకెంత ఇన్వెస్ట్‌మెంట్ అయినా నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలను. అలాగే ఈ బల్క్ వ్యాపారం కాబట్టి నాకు ఇలాంటి వ్యాపారమే కావాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ వ్యాపారం గురించి ఆలోచించండి. ఈరోజు ఎంతో అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళకి వీళ్ళకని లేదు. మీరు చేయగలిగినంత వ్యాపారం ఉంది. అది మండలానికి తగ్గ వ్యాపారం మండలంలో ఉంటుంది. నియోజకవర్గానికి తగ్గట్టు నియోజకవర్గంలో ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి తగ్గట్టుగా ఆ వ్యాపారం అక్కడ ఉంటుంది. మన ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెరుగుతుంది. పెరిగిన దానికి కూడా మనకు ఆదాయం వస్తుంది. ఇలా ఉంటుంది ఈ వ్యాపారము. ఒక్కసారి ఈ వ్యాపారము మీకు సూటబుల్ అవుతుందో లేదో మీరు లోతుగా స్టడీ చేసి పూర్తి సమాచారం తెలుసుకున్నాక మీరు ఎక్కడైనా ప్రారంభించండి. ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వ్యాపారానికి. ఇది ప్రారంభించిన వ్యక్తులు కోట్ల రూపాయలు సంపాదించారు. అలాగే ఇప్పటికి కూడా వాళ్ళే కొనసాగుతున్నారు. ఎక్కడైనా మీరు తక్కువ ఆదాయానికి కానీ మీరు ప్రారంభించగలిగి ఆ మనస్తత్వం కానీ మీకు ఉండగలిగితే గెలవకపోవడం అనేదే లేదు. గెలుపు అనేది మీ వెంటే ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితమైన విజయం మీకు వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.